హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనం ఈరోజు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మోడల్ పేపర్ని చూడబోతున్నాం. అదే టెట్కి సంబంధించిన మోడల్ పేపర్. సో టెట్ మోడల్ పేపర్ గత టెట్లో ఇచ్చిన ప్రశ్నలు పేపర్ 1కి సంబంధించింది ఇది. సో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నాకు ఒకటి ప్రీవియస్ మోడల్ పేపర్ ఉంది మన దగ్గర. సో మరి ఆ మోడల్ పేపర్ ఎలా ఉంది, ఎట్లా క్వశ్చన్స్ అడగబోతున్నాడు, ఎందుకంటే మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో తెలిస్తేనే కానీ ఏ విధంగా చదువుకోవాలి అనేది తెలుస్తుంది. ఎంత లోతుగా అడుగుతున్నాడో ఏంటి కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో మనం టెట్కి సంబంధించిన సిలబస్ కానివ్వండి, ఎలా అప్లై చేయాలి, ఫ్రీగా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దాంతోపాటుగా టెట్ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్సెస్, పీడిఎఫ్ నోట్సెస్, స్లిప్ టెస్ట్స్ అన్నీ మనం మన ఛానల్లో పెడుతుంటాం. కాబట్టి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, టీచర్ జాబ్ తెచ్చుకోవాలనే అభ్యర్థులకు మన ఛానల్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి వాళ్ళందరికీ ఈ లింక్ని షేర్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక బుక్లెట్ ఉంది. సో మరి ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేసి. సో యాక్చువల్గా ఇలా ఆఫ్లైన్లో ఉండదు మనకి, ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉండబోతుంది. ఇది ఒక మోడల్ పేపర్ మాత్రమే మీకు. సో ఇవే ప్రశ్నలు వస్తాయి అనుకోకండి, జస్ట్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది చూడండి. సో మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 150 మార్కులకు గాను ఉంటుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. మీరు ఏ 2 లాంగ్వేజెస్ పెట్టుకుంటే ఆ 2 లాంగ్వేజెస్లో ఉండబోతుంది. హిందీ పెట్టుకున్నా హిందీతో పాటు ఇంగ్లీష్, ఉర్దూ పెట్టుకున్నా ఉర్దూతో పాటు ఇంగ్లీష్, ఈ విధంగా మీకు ఉండబోతుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇంగ్లీష్లో ఇస్తాడు, తెలుగులో ఇస్తాడు. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నేను పూర్తిగా పేపర్ని చదవట్లేదు క్వశ్చన్ బై క్వశ్చన్, ఎందుకంటే మనం స్లిప్ టెస్ట్స్ అవి పెట్టినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఎన్లార్జ్ అవుతుంది. జస్ట్ మోడల్ ఏ విధంగా ఉంటే చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేరెంటింగ్ స్టైల్ that is characterized by high levels of warmth and support along with clear and consistent pupils. సో ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో అతనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ హై లెవెల్ వార్మ్త్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా అడుగుతాడండి. సో ఎలా చదివించాలి పిల్లలకి ఏంటి అనేది కూడా చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇది మనకి. అలాంటి చూసుకున్నట్టయితే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ విధంగా మనకి ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటే దాదాపు 30 క్వశ్చన్స్ వరకు ఇవే ఉంటుందండి. 30 మార్క్స్కు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉండబోతుందండి. ఇక్కడ చూడండి, అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద పెవాల్వ్స్ క్లాసికల్, అలాగే కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్స్, ద అన్కండిషనల్ స్టామ్యులే ఈజ్ ద డాగ్, ద బెల్, ద ఫుడ్. సో మనకి ఇక్కడ గంట, బెల్ అని ఆన్సర్ ఉంది. సో మరి ఇక్కడ అప్లై వచ్చి ఉంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఉండబోతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు 30 క్వశ్చన్ నెంబర్ 26, 27, 28, 29, 30 ఇలా ఆఫ్లైన్ పేపర్ చూడండి. తర్వాత పార్ట్ 2 తెలుగు లాంగ్వేజ్. అంటే మీరు పార్ట్ 2 అంటే మీరు లాంగ్వేజ్ ఏది పెట్టుకుంటే అది వస్తుందండి. మీరు 10th క్లాస్ వరకు ఏదైతే లాంగ్వేజ్ ఉందో మీకు ఫస్ట్ లాంగ్వేజ్, దాన్నే ఫస్ట్ లాంగ్వేజ్గా మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా మీకు హెడ్డింగ్స్ ఇస్తాడు, పెడగాగి అనేసి, తెలుగు అనేసి, ఈ విధంగా హెడ్డింగ్స్ ఇస్తాడు. మీరు దాన్ని బట్టి ఫాలో కావాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 30 క్వశ్చన్స్ చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాగి ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ నేను స్టార్టింగ్ నుండి లైన్గా రాసుకుంటూ వెళ్ళాలా ఎగ్జామ్ అని అనుకోవచ్చు మీరు ఆన్లైన్లో. కాదండి, మీకు ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే కంటెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఎన్విరాన్మెంట్, ఇది పేపర్ 1కి సంబంధించింది. సో పేపర్ 2కి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. దాని మీద కూడా థంబ్నెయిల్లో పేపర్ 2 అని ఉంటుంది. సో అక్కడ తెలుగులో చూడండి ఫ్రెండ్స్. తెలుగులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా క్వశ్చన్స్ అదే విధంగా 31, క్వశ్చన్ నెంబర్ 31 నుండి 32 ఈ విధంగా అతను అడుగుతూ వెళ్తూ ఉంటాడు. సో ఇవన్నీ అవే చూడండి. అండ్ ఇక్కడ తెలుగులో అండి మనకి మెయిన్గా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఒక 5 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ పారాగ్రాఫ్స్ వస్తాయి.
ఇక్కడ మనకు పద్యం ఇచ్చాడు చూడండి, ఆ విధంగా పారాగ్రాఫ్స్ వస్తుంటాయి చూడండి. ఇక్కడ ఇచ్చాడు చూసిందా, పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడిగాడు. ఈ విధంగా కంపల్సరీ ఒక ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 to 5 క్వశ్చన్స్. సో మరి మీరు పారాగ్రాఫ్ ప్రాపర్గా చదివే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరా చదవద్దండి, ఫస్ట్ క్వశ్చన్ని చదవాలి. క్వశ్చన్ని చదివిన తర్వాతనే పారాగ్రాఫ్ని చదవాలి. కాబట్టికి మీరు క్వశ్చన్ని పూర్తిగా చదవండి. ఎందుకంటే క్వశ్చన్ని చదవడం అంటే పారాగ్రాఫ్ చదువుతుంటే అది వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 54 తర్వాత మెథడాలజీ ఉంటుంది. 6 మార్క్స్ మెథడాలజీ కదా అండి. సో కాబట్టి 54 తర్వాత మళ్ళీ ఒక 6 మార్క్స్ అనేది మనకు మెథడాలజీకి సంబంధించి, అంటే తెలుగు ఎలా బోధించాలి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. అది ఇక్కడ మనకు మెథడాలజీలో ఇచ్చాడు. సో అది గమనించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కూడా మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఒక 5 క్వశ్చన్స్. ఆ తర్వాత గ్రామర్ నుండి వస్తాయి. సో మరి ఈ సిలబస్ కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, అండ్ ప్రతి అంశానికి సంబంధించిన వీడియో కూడా మనము పెట్టబోతున్నాం మన ఛానల్లో. సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏవి. సో మనకి ఇక్కడ PQRS అని ఇచ్చాడు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఫస్ట్ ఏ ఆర్డర్లో పెట్టాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ దాంతోపాటుగా మనకి ఎర్రర్ కరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ తర్వాత మ్యాచింగ్ చేసే క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతాడు. ఇక్కడ చూడండి, నేను అన్నట్టుగానే పారాగ్రాఫ్ వచ్చింది, దాని కింద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి పారాగ్రాఫ్ అడిగి ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు, దాదాపు ఒక 5 క్వశ్చన్స్ వరకు, దాని మీద 4 క్వశ్చన్స్ దాని మీద అడిగాడు. అంటే కొంచెం పేరా చూడండి, ద టర్మ్ కార్నెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్, అంటే పారాగ్రాఫ్లో ఉన్న దానిలో మీనింగ్స్, సినానిమ్స్ కానివ్వండి, యాంటోనిమ్స్ కానివ్వండి, ఆ విధంగా చూసినా ఇట్లా వట్టిగా మీరు ఓన్గానే ఈజీగా క్వాలిఫై కూడా కావచ్చండి టెట్లో. కనీసమైన నాలెడ్జ్ ఉంటే టెట్లో క్వాలిఫై అవ్వడం అనేది బాగా టఫెస్ట్ ఏం కాదు, చేయొచ్చు దగ్గర వరకైనా చేయొచ్చు. కాకపోతే కొంచెం మనం చదువుకొని పేపర్ మోడల్ తెలుసుకొని ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్వాలిఫై కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం క్వాలిఫైకి చూసుకోకూడదు, క్వాలిఫై కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్లనే మనకి డిఎస్సిలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ 20% డిఎస్సిలో కలుస్తాయి. సో మరి టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అన్న వీడియో కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఇక్కడ కూడా ఇంగ్లీష్ చూడండి, ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్లో 30 క్వశ్చన్స్ అయిపోయాయి, 30 మార్క్స్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్ అయిపోయినాయి, 60 క్వశ్చన్స్ ఆడికి అయిపోయినాయి. అక్కడ మెథడాలజీ కూడా అయిపోయింది. ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీ ఫ్రెండ్స్ చూడండి, 84 క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ 6 క్వశ్చన్ మెథడాలజీకి సంబంధించి. ఇంగ్లీష్ ఏ విధంగా టీచ్ చేయాలి, ఇంగ్లీష్లో ఎటువంటి బోధనా పద్ధతులు ఉంటాయి, అవి ఇంగ్లీష్లో ఇచ్చాడు. సో ఇవి ఒక 6 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి మనకు 90 మార్క్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఉండేది మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇది ఒక 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా ఫస్ట్ ఎవరికి మ్యాథమెటిక్స్ ఈజీ అనిపిస్తే ఈజీ చేయండి, లేదంటే ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసినాక లాస్ట్కి మ్యాథ్స్కి రండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్లు అన్నీ సాల్వ్ చేసి ఉన్నాయి రఫ్గా. ఈ రఫ్ వర్క్ కోసం మీకు సపరేట్ పేపర్ ఇస్తారండి, అక్కడ ఒక చిన్న పేపర్ పెన్ కూడా ఇస్తారు మీ ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి మీరు మ్యాథ్స్ లాస్ట్గా చేయండి అని నా ఆలోచన. మీకు ఇష్టం, మీకు ఓకే ఫస్ట్గా అనిపిస్తే ఈజీ మీకు అనిపిస్తే అదే చేసేసేయండి. సో అక్కడ 84 90 క్వశ్చన్ తర్వాత నుండి 120 క్వశ్చన్ నెంబర్ 120 అంటే 116 వరకు. ఇది ప్రతి సబ్జెక్ట్లో మెథడాలజీ సపరేట్గా ఉంటుందండి, 88 మార్క్స్ అనేది. సో ఆల్రెడీ సిలబస్ ప్యాటర్న్లో మనం చూసినాం. సో ఇక్కడ మెథడాలజీ చూడండి, ఇవన్నీ మెథడాలజీకి సంబంధించి. సో ఇక్కడ మనకి 120 క్వశ్చన్ నెంబర్ 120 వరకు మ్యాథ్స్ అయిపోతుందండి. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేది పార్ట్ 5 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో మనకు పార్ట్ 5 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది బుక్లెట్ అంటే సపరేట్గా మనకు ఆఫ్లైన్లో పెట్టినప్పుడు ఉన్న మోడల్ పేపర్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది నాకు ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది. కాకపోతే ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది ఆన్లైన్లో కూడా. కాకపోతే మీకు ఇక్కడ బుక్లెట్ ఉండదు, బబ్లింగ్ చేయడం ఉండదు, డైరెక్ట్ ట్రిక్ వెళ్తుకుంటూ వెళ్ళడమే. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా ఈజీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఐడెంటిఫై ద నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. సో మళ్ళీ మనకు ఉద్భవించనిది, చాలా సంవత్సరాలు పడేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాడు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ వంటివి. సో అవి మనకి నాన్ రిన్యూవబుల్ కదా. సో ఈ విధంగా క్వశ్చన్ బై క్వశ్చన్ వెళ్తే మనకి ½ an hour పడుతుంది ఈ మోడల్ పేపర్కి. అయినా కూడా జస్ట్ మోడల్ పేపర్ వివరించడానికి ఉన్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఈవీఎస్లో కూడా ఇదే విధంగా 120 తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి చూడండి. చూసింటా లాస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అయింది, 144 వరకు ఎండ్ అయిపోయి
ఆ లాస్ట్ 6 క్వశ్చన్స్ అనేది మెథడాలజీ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన మెథడాలజీ అండ్ కంటెంట్ అనేది మనకు ఉండబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇదండి. సో మరి కంపల్సరీ మోడల్ పేపర్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మోడల్ పేపరే కాదండి, ప్రతి టాపిక్కి సంబంధించిన స్లిప్ టెస్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గత ప్రీవియస్ టెట్లలో అడిగిన ప్రశ్నలను సపరేట్గా మనం గ్యాదర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇక్కడ తెలిసింది కదా అండి, 5 భాగాలు. ఇప్పుడు ఒక 50 రోజులు మీరు ప్రిపరేషన్కి పెట్టుకుంటే ప్రతి 30 మార్కులకు గాను ఒక 10 రోజులుగా పెట్టుకోండి. సో 5 భాగాలు: ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, చైల్డ్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్, అలాగే ఎన్విరాన్మెంటల్. ప్రతి దానికి ఒక 10 రోజులు పెట్టుకున్నారనుకోండి, ఈజీగా 150 మార్కుల ప్రిపరేషన్ అయిపోతుంది. ఇది ప్రిపేర్ ఎక్కువ అయిందంటే డిఎస్సిలో కూడా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి 80%, 70 to 80% మీకు డిఎస్సికి కూడా ప్రిపరేషన్ అయిపోతుంది. గత టెట్ రాసిన వాళ్ళు, డిఎస్సి రాసిన వాళ్ళు కూడా మళ్ళీ టెట్ రాయండి. జాబ్ రాకపోతే ఈసారి గమ్యం మీదే అండి. ఎందుకంటే టెట్ మీరు డిఎస్సి రాసి కొంచెంలోనే పోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ గట్టిగా ట్రై చేయండి, ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. బట్ వీలైనంత మేరకు టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయండి. ఎందుకంటే కేవలం చిన్న చిన్న పాయింట్స్ మూలంగా, 0.5 మార్క్స్ మూలంగా కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి టెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే డిఎస్సిలో మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.